బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన డ్రైవర్ రాయుడు హత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా ఇప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కేసు రాజకీయ దుమారాన్ని అయితే సృష్టించింది. ఇక అధికార పార్టీకి ఇప్పుడు ఇబ్బందికర వాతావరణంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఒక సంచలన కేసు డ్రైవర్ రాయుడు హత్య కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పుడు ఈ కేసు రాజకీయ భూకంపంగా మారుతోంది. జనసేన కార్యకర్త డ్రైవర్ రాయుడు మృతి మొదట ప్రమాదంగా చిత్రీకరించి చూపించారు. ఇప్పుడు పక్కా హత్య కేసుగా తేలింది. ఈ కేసులో కీలకంగా మారిన సెల్ఫీ వీడియో, మరణానికి ముందు రాయుడు చెప్పిన మాటలు ఇప్పుడు అధికారిక వర్గాలకు షాక్ ని గురి చేస్తున్నాయి. ఆ వీడియోలో రాయుడు ఈ విధంగా అన్నాడు: టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే నన్ను ఈ కుట్రలోకి లాగారు అని అతను స్పష్టం చేశాడు. అంతేకాకుండా జనసేన మాజీ నేత కోటా వినుత దంపతులను హతమార్చి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలి అని పక్కా స్కెచ్ వేసినట్టుగా చెప్పాడు. ఈ ప్లాన్ ను టీడీపీ కార్యకర్త సుజిత్ రెడ్డితో కలిసి రూపొందించాలి అని వెల్లడించినట్టుగా చెప్పాడు. ఇదంతా చేసేందుకు 30 లక్షల రూపాయల నగదుకు ఒప్పందం జరిగింది అని సెల్ఫీ వీడియోలో రాయుడు సంచలనంగా బయటపెట్టాడు. ఇప్పుడు ఈ కేసులోకి రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమ్మన్లు జారీ చేశారు. ఇక ఎమ్మెల్యేను విచారించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పేట చంద్రశేఖర్ ను విచారించారు పోలీసులు. ఈ రోజు మరికొంతమందిని కూడా విచారించేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో డ్రైవర్ రాయుడు పోస్ట్ మార్టం రిపోర్టు కేసులో కీలక ఆధారం దొరికింది. ప్రమాదం కాదు, ఇది హత్య అని స్పష్టత వచ్చింది. మరో సంచలన విషయం ఏమిటి అంటే, కోటా వినుత తనపై జరిగిన రాజకీయ కుట్రలో కొట్టే సాయి ప్రసాద్ కూడా ప్రధాన పాత్రధారి అని బయటపెట్టారు. మొత్తానికి కేసు ఇప్పుడు వ్యక్తిగత హత్య కాదు, ప్లాన్ చేసిన రాజకీయ కుట్రగా మారింది. ఎమ్మెల్యే వరకు చేరిన ఈ విచారణ ఎవరి మెడకి ఉచ్చు బిగుస్తుంది, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.